సంతానము పొందవలననే మా మహారాణి మహదాశయం ఈడేరవలను. అందులకై మేమేం చెయ్యాలో చెప్పండి. ఓ శుభదినాన శుభముహూర్తంలో పుత్రకామేష్టి యాగము చేయవలెను. నారాయణ నారాయణ. ఆహాహా! తల్లి, వైకుంఠ వైభవమెక్కడ? ఆకాశరాజు అంతఃపురమెక్కడ? లోకాలనే సంరక్షించు మాత నేడు మానవుడి ముద్దుల కూతురు. జీవులను ఆదరముతో పరిపాలించు తల్లి నేడు మరొకరి వాత్సల్యాన్ని చూరగుంటున్నది. ఆహాహా! ఆహాహా! సొగసుగా ఉన్నది, సుందరముగా ఉన్నది. నారాయణ నారాయణ. సృష్టి చక్ర చాలక సకల విశ్వవ్యాపక నారాయణ. సకల విపత్నాశక నిత్య సత్య సాధక నారాయణ. దేవనీదు దీవెన సర్వ జగచ్చేతన నారాయణ. నిర్మలా నిరంజన పాప సర్వభంజన నారాయణ. అన్నియుని లీలలే నారాయణ. నటన సూత్రధారివే నారాయణ. నారాయణ నమో నారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ. నారదులు ఈ దినం చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. నేను ఏనాడైనా దుఃఖంతో రావటం మీరు చూచితిరా మహర్షి? మీ అందరి దుఃఖాన్ని పరిహరించటమే నా కార్యం కదా. చక్కగా సెలవిచ్చారు. ప్రణామం. అగస్త్య మహర్షులకు ఒక సంతోషకర వార్త. సకల జనులు వాంఛించినట్లే మహాలక్ష్మి మాత కూడా ఈ భూమిపై జన్మించారు. ఇక ఆ కలి ఆటలకు అంతం దగ్గర పడిందన్నది సత్యం. సకల జనులు తమ సమస్యల నుంచి విముక్తులయ్యే కాలం తనకు తానే తరలి వచ్చింది. నేడు ఆకాశరాజు అంతఃపురంలో ఆ మహాలక్ష్మి ప్రభావం వలన కనకవర్షం కురియనున్నది. ధన్యులమయ్యాం, ధన్యులమయ్యాం. అద్భుతంగా ఉంది, దివ్యంగా ఉంది. నా జీవిత కాలంలో ఇలాంటి జాతకం చూడలేదు. సర్వలక్షణాలు ఒక్కచోట చేరాయి. పండితులారా, త్వరగా సెలవివ్వండి. మా పుత్రికలో ఏ ఏ శుభలక్షణాలున్నాయి? ఈమె వల్ల మాకు మా రాజ్యానికి ఏం లాభం చేకూరుతుంది? మహారాజా, మీకు ఈ పుత్రిక దొరికిన శుభముహూర్తం సామాన్య మానవుల విషయంలో సాధ్యం కాదు. కౌస్తుభం, చింతామణి, వైజయంతి అనే రత్నాల సమేతంగా దొరికిన ఈ పుత్రికలో మహాలక్ష్మి లక్షణాలు కనపడుతున్నాయి. మన రాజ్యం ధనధాన్యాలతో పొంగిపోతుంది. అవునా? అటులైన కుబేరుని కన్నా ధనవంతుడిని అనిపించుకోవాలన్న నా ఆశ నెరవేరుతుందా? ఖచ్చితంగా నెరవేరుతుంది మహారాజా. అవును మహారాజా. అదేటులా? అందుకు నేనేం చెయ్యాలి పూజ్యులారా? త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి పండితులారా. అందుకో దారి ఉన్నది మహారాజా. మీ అంతఃపురంలో విశాలమైన నిధి పాత్రను నిర్మించండి. ఆ నిధి పాత్రపై ఏకాగ్రతతో ధనలక్ష్మిని ధ్యానిస్తూ సర్వ శుభలక్షణ సంపన్నురాలైన ఈ శిశువును ఎత్తిపట్టుకోండి. నిధి నిండుట ఆరంభమవుతుంది. కానీ రాజా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిధి పాత్ర నిండు వరకు మీరు మూసిన కళ్ళు తెరవకూడదు. అట్లో నచ్చిన నా ఆశ నెరవేరుతుందా? అవును మహారాజా. అందువల్ల మీ భాండారం అంతయు ధనకనక రత్నాలతో పొంగి పొరలుతుంది. మీరు చెప్పినట్లే చేస్తాను. నేడే విశాలమైన భాండారం నిర్మించుటకు ఆరంభం గావిస్తాను. నేను కుబేరుడి కన్నను సంపన్నవంతుణ్ణవుతాను. నాకు ఈ ముద్దుల తల్లి నవ్వులే సకల సిరి సంపదలు. శ్రీరస్తు శ్రీరస్తు. శుభమస్తు శుభమస్తు.
ప్రభు, భాండారం సిద్ధంగా ఉంది. మంచిది. శుభమస్తు శుభమస్తు. శ్రీరస్తు శ్రీరస్తు. ప్రభు వేంచేయండి. అమ్మా పద్మావతి, నా ముద్దుల మూట, నా బంగారు తల్లి. దేవి, ఏమంటోంది నా అదృష్ట దేవత? శుభమస్తు శుభమస్తు. ప్రభు, తమరి ఆశలు ఆకాంక్షలు నెరవేరు కాలం ఆసన్నమైనది. శ్రీరస్తు శ్రీరస్తు. ప్రభు, ఈ భాండారమంతయు పొంగి పొర్లితే తాము కుబేరులు కన్నను శ్రీమంతుల గుటలో సందేహమే లేదు మహాప్రభు. అవును మహాప్రభు. ప్రభు, నిధి పాత్ర నిండేంత వరకు కళ్ళు తెరవకూడదు, గుర్తుందిగా? గుర్తున్నది. రా తల్లి. ప్రభు, బిడ్డను ఆ భాండారము పైన ఎత్తి పట్టుకోండి. మహాప్రభు, కనులు మూసుకొని ఏకాగ్రతతో ఆ ధనలక్ష్మిని ధ్యానించండి. మరువకండి మహాప్రభు. ఎలాంటి సందర్భంలోనూ భాండారం పొంగి పొరలే వరకు మీరు మూసిన కళ్ళును తెరవకూడదు. శ్రీరస్తు శ్రీరస్తు. శుభమస్తు శుభమస్తు. ఆహా, ఆహా, ఆహా. ఓహో. అయ్యో అయ్యో, నా సంపత్తి ఐశ్వర్యం మొత్తం పోతున్నాయి. నా నవనిధులన్నీ తరలిపోతున్నాయి. ఏమైంది? ఇదంతా ఎలా అవుతుంది? ఏమీ అర్థం కావడం లేదు. పద్మనిధి, 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 పద్మనిధి ఇక్కడే ఉన్నది కదా. ఆగు పద్మనిధి, ఆగు, ఆగు పద్మనిధి. నా భాండారాన్ని విడిచి వెళ్ళిపోవద్దు. అయ్యో పాపం ధనపతి, నీ సంపదల వ్యామోహాన్ని చూసి నాకు నవ్వు వస్తున్నది. నీ నవ్వు వల్ల నాకే ప్రయోజనమూ లేదు పద్మనిధి. ఆ ధనలక్ష్మి ఇంత వంచన చేస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. లేదు, ధనలక్ష్మి ఏ వంచన చేయలేదు. అలాగా? వెళ్లే ముందు ధనలక్ష్మి మాత నాకు ఇచ్చిన మాట ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? నా నిధులన్నీ పోవుచున్నవి. ధనపతి, వివేకం లేనట్టు మాట్లాడవద్దు. నీవు
అష్టైశ్వర్యాలు నీ వద్దే ఉండాలని కోరుకున్నావు గాని నవనిధులు నీ వద్దే ఉండాలని కోరుకున్నావా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ అష్టైశ్వర్యాలు నీకడనే ఉండునని అంటేని కదా. అయ్యో, నా బుద్ధికి ఏమైనది? ఎంత అవివేకినైపోయినాను. ఛ! ఎంత పని జరిగిపోయింది. చేతికి వచ్చిన సంపద క్షణమాత్ర అసావధానం వలన చేజారిపోయినది కదా. నిధులారా, వద్దు, పోవద్దు. నా భాండారాన్ని విడిచి వెళ్ళిపోవద్దు. ఆగండి. అయ్యో, నా మాట వినిపించడం లేదా? నా సంపదలు పోవుతున్నవి కదా. పద్మనిధి, 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 నీవు వెళ్ళిపోయావా? అయ్యో, అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? కుబేరా, ఎవరు? కాళిని. అయ్యో, నీవా? బెదిరిపోకు. నీకు అపకారం చేయడానికి రాలేదు, ఉపకారం చేయడానికే వచ్చాను. ఏంటి, నీవు నాకు ఉపకారం చేస్తావా? అవును కుబేరా, కరిగిపోతున్న నీ నవనిధులను నిలువరించాలనే వచ్చాను. అవునా? అంతటి ఉపకారం చెయ్యు మహానుభావ. నా నవనిధులన్నీ నిలువరిస్తే నేను సదా నిన్ను స్మరిస్తూనే ఉంటాను. అందుకు ఒకే ఒక ఉపాయం ఉంది. అదేమిటో త్వరగా చెప్పు. ఆకాశరాజు నిధిపాత్ర పైన తన కుమార్తె అయిన పద్మావతిని పట్టుకొని ఉన్నాడు. అందువలనే నీ నవనిధులన్నీ దానిలోకి తరలిపోవుచున్నవి. ఆ? ఏమి, నా నవనిధులు ఆకాశరాజు భాండారానికి చేరుతున్నాయా? నిధిపాత్ర నిండే వరకు అతను కనులు తెరవబోడు. ఒకవేళ అతను కనులు తెరిచిన ఎడల నిధిపాత్ర నిండుట ఆగిపోతుంది. అప్పుడు మిగిలిన నిధులన్నీ నీ దగ్గరే ఉండిపోతాయి. అవి దక్కినా చాలు నాకు. చెప్పు, దానికై నేనేం చెయ్యాలి? ఆకాశరాజు కనులు తెరిచేటట్లు చెయ్యి. అందుకై ఏమి చేయవలనో నీవే యోచించుకొనుము. దానివల్లే నీ పని జరుగుతుంది. అయ్యో, ఛ! ప్రభు, ప్రభు, అయ్యో ప్రభు, ప్రభు, ఏది, ఏమైంది? ఆ కీటకం ఎక్కడ? మా ఏకాగ్రతను భంగం చేసిన ఆ నీచ కీటకం ఎక్కడుంది? అదేదో తుమ్మిద మహాప్రభు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు. వచ్చింది, మాయమైపోయింది.
విచిత్రంగా ఉంది. ఇది ఏదో మాయ అయి ఉండాలి. మేము ధనవంతులమగుట సహించలేని వారెవరో ఈ కుట్ర చేసి ఉండాలి. ఛ! ఎంత అవాంతరం జరిగింది మహాప్రభు. ఆ పాడు తుమ్మెద మీరు చాలా దినాల నుంచి కంటున్న కళలను భగ్నం చేసింది. ఎంతటి సువర్ణావకాశం చేజారిపోయింది. ఏమైనా కాని మీరు ఇంకొంత తడవు కళ్ళు మూసుకుని ఉంటే ఖచ్చితంగా నిధి పాత్ర పొంగిపోరలేదు మహాప్రభు. అయ్యో దేవుడా, బహుకాలపు నా ఆశ నెరవేరే ఈ శుభ సందర్భంలో ఎంతటి అపచారమైపోయింది. నా భాండారం నిండుతుందా? నా ఆశ నెరవేరుతుందా? శాంతించండి మహాప్రభు, మీ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది. చింతించకండి మహాప్రభు. మీ బాలిక అదృష్టం వల్ల మీ ఆశలు శీఘ్రంగానే నెరవేరుతాయి మహాప్రభు. శ్రీరస్తు శ్రీరస్తు. శుభమస్తు శుభమస్తు. ప్రభు చింతించవలదు. రండి ప్రభు, రండి. పద్మనిధి, పద్మనిధి, పద్మనిధి ఎక్కడా కనిపించడం లేదు. ఎటు వెళ్ళింది పద్మనిధి? పద్మనిధి ఆమె ఉంటే కదా కనిపించేది. అంటే పద్మనిధి లేదా? నా భాండారాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళింది? ఆమె అప్పుడే వెళ్ళిపోయినది. ఏమి వెళ్ళిపోయినదా? ఏల ఇంతటి వంచన చేసినది? నన్ను విడిచి ఎందుకు పోయినది? ఆమెకిష్టం లేదు, వెళ్ళిపోయింది. మేము అంతే, మాకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళిపోతాం. వెళ్ళవద్దు, మీరు వెళ్ళవద్దు. మీ అందరి కొరకు చాలా కష్టపడ్డాను. మీరు వెళ్ళిపోతే నా గతి ఏమిటి? ఇచటే బందీలుగా ఉండాలన్న నీ ఉద్దేశం? వద్దు, అలా అనవద్దు. ధనలక్ష్మి వెడలిపోయింది. ఆ బాధతో సతమతం అవుతూ ఉంటే పద్మనిధి వెళ్ళిపోయింది. ఇక మీరు వెళ్ళిపోతే నా గతి ఏమిటి? ధనాధిపతి అనే నా పేరు మట్టి పాలవుతుంది. పద్మనిధి, నీవెందుకిలా చేశావు? పద్మనిధి, పద్మనిధి. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నారు. నేనే మిమ్ము చూసి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఇక ఈ రాజు రాణిల స్థితి ఎలా ఉంటుందో. తమ వాత్సల్య అమృత ధారల యందు నిత్యం మిమ్ము మునకలు వేయిస్తున్నారు కదూ. లోకమాత అయిన మహాలక్ష్మి మీరు. ఇచట ఇక మీరు శిశువై వేరొక మాత ఒడిలో చేరిపోయారా? ఈ కొత్త రూపం, కొత్త పరిసరాలు, కొత్త సంబంధాలు ఎలా అనిపిస్తున్నాయి? ఈ లీలా వినోద ఆనందాన్ని రుచి చూస్తున్నారా? నన్ను పోల్చుకున్నారా? మీకోసమే నేను ఇచ్చటికి వచ్చేశాను. ఎవరికీ కనిపించకుండా మీకు తోడుగా ఉంటాను. చిచి చిచి. శ్రీనివాసుడు అతని స్నేహితులు ఆ కొండదారిలోనే వస్తారు. వాళ్ళు వచ్చిన మీదట ఆ మార్గాన్ని బండలతో మూసివేయండి. ఏదో భూతమో ప్రేతమో అయి ఉంటుంది.